కృష్ణాకు వరద పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటక పరిధిలోని కృష్ణ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండగా ప్రస్తుతం ఆ డ్యాంలోకి 55,000 క్యూసెక్కుల వరద వస్తుంది. ఆల్మట్టి నుంచి 25,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. నారాయణపూర్ డ్యాంకు 21,000 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని కిందికి వదిలేశారు. నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 29,000 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో జూరాలలో కరెంటు ఉత్పత్తిని ప్రారంభించి 12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మరోవైపు జూరాలపైన ఉన్న ఉజ్జయిని డ్యాం పూర్తిగా నిండిపోయింది. డ్యాం గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉజ్జయిని నుంచి విడుదలైన నీళ్లు రేపటికల్లా జూరాలకు చేరుకోనున్నాయి. దీంతో జూరాలకు ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులకు చేరనుంది. పవర్ జనరేషన్ తో పాటు క్రస్ట్ గేట్లు ఎత్తి శ్రీశైలం డ్యాంకు విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఎగువ కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కృష్ణం అయితే పర్వాలు తొక్కుతుందని చెప్పవచ్చు. ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, ఇటు ఆల్మట్టి అలాగే నారాయణపూర్ జూరాల ప్రాజెక్టు వరకు కూడా గేట్లు ఎత్తడంతో దిగువ శ్రీశైలం ప్రాజెక్టు అయితే వరద ప్రవాహం మొదలైందని చెప్పవచ్చు. గత వారం రోజులుగా కూడా వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం నిండుకుండలా మారడం, దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఎల్నినో ప్రభావం నుంచి కొంత ఈ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు మాత్రం జలకళ సంతరించుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కి 55,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుండటంతో దాదాపుగా 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 117 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఇటు అదే ఆల్మట్టి డ్యాం నుంచి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకి 25,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కూడా చేరుకోవడం జరిగింది నారాయణపూర్ ప్రాజెక్టు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు 21,000 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్ నుంచి జూరాల వరకు వరద ప్రవాహం అయితే గత 2 రోజులుగా కూడా కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 9 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 8.5 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం, ఆ జూరాల ప్రాజెక్టు నుంచి ఇటు జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి లిఫ్ట్ల ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నీటిని అయితే నిన్నటి నుంచి కూడా విడుదల చేస్తున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీటికి కూడా ఈసారి నీటిని ఖరీఫ్ లో విడుదల చేసేందుకు మాత్రం అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో దాదాపుగా 3 లక్షల ఎకరాలకు పైగా తాగునీరు అందే అవకాశం అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతుంది. అయితే ఇటు జూరాల ప్రాజెక్టుకు మరోవైపు ఏదైతే ఉజ్జయిని డ్యాం కూడా పూర్తి స్థాయిలో ఎగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి ఉజ్జయిని డ్యాం కూడా పూర్తి స్థాయిగా నీటి మట్టానికి చేరుకోవడంతో డ్యాం గేట్లనెత్తి 65,000 క్యూసెక్లను ఉజ్జయిని డ్యాం నుంచి విడుదల చేస్తుండటంతో ఆ వరద ప్రవాహం కూడా ఇటు జూరాల ప్రాజెక్టుకు వస్తుండటంతో ఇటు నారాయణపూర్ నుంచి 25,000 క్యూసెక్లు, ఇటు ఉజ్జయిని నుంచి దాదాపుగా 65,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో దాదాపుగా 1,00,000 క్యూసెక్ల వరకు కూడా ఈ వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నుంచి ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఇటు జూరాల పరిధిలో ఉన్నటువంటి ఎగువ జూరాల విద్యుత్ ఉత్పాదన, దిగువ విద్యుత్ ఉత్పాదన నుంచి కూడా నిన్నటి నుంచి కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తుంటాం. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం మొదలు కావడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ వరద ప్రవాహం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా దాదాపుగా ఆలస్యంగా వర్షాలు కురవడంతో ఆలస్యంగా వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత రైతుల్లో అయితే ఆశ అయితే చిగురుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు కూడా దాదాపుగా అన్ని ప్రాజెక్టులు కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో మొన్నటి వరకు ఉండడంతో ఈసారి తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా కొంత అధికారులు అంచనా తోటి
కొన్ని చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధం కావడం జరిగింది. కానీ ఎగువ కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రస్తుతం నాగార్జున ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి వరద ప్రవాహంతో దిగువన నారాయణపూర్ అలాగే జూరాల ప్రాజెక్టు వరకు కూడా ప్రస్తుతం ఈ వరద ప్రవాహం కొనసాగుతుండడం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు వరకు అయితే ప్రస్తుతం ఈ కృష్ణమ్మ వరద అయితే వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కూడా తక్కువ నీటి నిల్వ సామర్థ్యంతో ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 15 రోజులకు పైగా వరద ప్రవాహం, అది కూడా లక్ష క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తే తప్ప శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం అయితే కనపడడం లేదు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం కేవలం 41 టీఎంసీలే నీటి నిల్వ ఉంది కాబట్టి 174 టీఎంసీలు నీటి ప్రవాహం రావాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ రోజు నుంచి వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత శ్రీశైలం ప్రాజెక్టు వరకైనా ఈ వరద ప్రవాహం ఈ 3-4 రోజులు కొనసాగే అవకాశం కనబడుతుంది. మరోవైపు వాతావరణ శాఖ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో కూడా ఈ వరద ప్రవాహం అలాగే కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు అయితే నిండుకుండలా మారడం, దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత హర్షం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.